ప్రతిపాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అన్నారు. దివంగత నేత వరుపుల రాజా ఆశయ సాధనకు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో నియోజకవర్గంలో ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న రోడ్లను కోట్లాది రూపాయలు కేటాయించి పూర్తి చేశామన్నారు. ముఖ్యంగా గిరిజనుల సమస్యల పరిష్కారం అసెంబ్లీలోనూ ప్రస్తావించానని చెబుతున్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ నియోజకవర్గంలో దివంగత నేత వరుపుల రాజా కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఆయన సాధించుకున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వరుపుల సత్యప్రభ రాజా గారు అయితే వచ్చారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మీరు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది 18 నెలలు కూటమి ప్రభుత్వం అయితే అయ్యింది. ఈ 18 నెలల్లో అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? గతంలో మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా మీరు ఎంతవరకు నెరవేర్చారు? నేను అనుకోకుండానే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే నా భర్త దివంగత నేత ఆకస్మిక మరణంతో నేను ఈ రాజకీయ ప్రవేశం చేయవలసి వచ్చింది. ఆయన ఆశయం, ఆయన మీద ఈ నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న ఆశయ సాధనతోటి నేను ఇందులోకి రావడం జరిగింది. ఎలక్షన్‌లో నన్ను అందరూ అదే విధంగా ఆదరించి అత్యధిక మెజారిటీ తోటి నన్ను గెలుపొందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మా నాయకుల సహకారంతో ఒక పక్క సంక్షేమాలను కూడా అందరికీ అందిస్తూ అభివృద్ధిని కూడా ముందుకు నడిపిస్తున్నాం. ఏదైతే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ తిరిగినప్పుడు ఆ గ్రామాల్లో చెప్పిన సమస్యలు, మొట్టమొదటిగా రహదారులు. ఎందుకంటే ప్రతిపాడు నియోజకవర్గంలోనే రహదారులు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉండడం అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. రహదారుల మీద దృష్టి పెట్టి మొట్టమొదటిగా దాదాపు నియోజకవర్గం అంతా 14 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా దశాబ్దాల కాలంగా మన ప్రతిపాడు మండలంలో టీ రాయవరం రోడ్డు, దాన్ని బీటీ రోడ్డు శాంక్షన్ చేయించి అది ఇప్పుడు నిర్మాణంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఉత్తర కంచి టు పెద్దిపాలెం రోడ్డు, అది దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడున్న గ్రామ ప్రజల చిరకాల వాంఛ. అది ఎంత ఇబ్బంది పడుతున్నారా అన్నది నేను అక్కడ క్యాంపెయినింగ్‌కి వెళ్ళినప్పుడు అందరూ కూడా రోడ్డు మీదకొచ్చి మహిళలైతే, ఆడబిడ్డలైతే అందరూ కూడా వారు ఎదుర్కొంటున్న సమస్యలను నాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా దాదాపు 3 కోట్ల రూపాయలతోటి 30 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్న దాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ఇలా అనే నియోజకవర్గం అంతా కూడా ఏదైతే కత్తిపూడి టు శంఖవరం రోడ్డు 95 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది. శంఖవరం నుంచి రౌతులపూడి హెవీ వెహికల్స్ తిరుగుతున్న రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, చుట్టుపక్కల రోడ్డు పక్కల ఉన్న ఇళ్లల్లో ఉన్నవారు వారికి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నాకు చెప్పడం జరిగింది. శంఖవరం టు రౌతులపూడి 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా త్వరలోనే నిర్మాణం పూర్తవుతుంది. ఇలా అన్ని రహదారులను కూడా మేము దృష్టిలో పెట్టుకుని సీసీ రోడ్లు అయితే సీసీ రోడ్లు, బీటీ రోడ్లని వేయించడం జరుగుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు, వాటర్ ట్యాంకులు అయితేనే జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకి ఇంటింటికి కుళాయిలు అన్నవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాం. ఇలా అన్ని రకాల గిరిజన సమస్యలకి వారు ఎదుర్కొంటున్న అక్కడ ఉన్న సర్టిఫికెట్లు అయితేనే, వారు ఎదుర్కొంటున్న హౌసింగ్, ఇవన్నిటిని కూడా దృష్టి పెట్టి నేను అసెంబ్లీలో కూడా గళమిప్పడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే నాయకుల సహకారంతో ముందుకు తీసుకువెళ్తాను. ఇలా అన్ని రకాల వారికి కూడా సమస్యలని, వారి యొక్క సమస్యలను తీర్చడం మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మేడం, అంటే మీరు తొలిసారి అయితే కనుక అసెంబ్లీలో గిరిజనుల సమస్యల మీద మీరు ప్రస్తావన చేశారు. దానికి సంబంధించి అంటే మౌలిక సదుపాయాలు కావచ్చు, అలాగే పెదమల్లాపురం మండలాన్ని ప్రత్యేక మండలంగా కూడా తీర్చిస్తాను గతంలో ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ఒక హామీ ఇచ్చారు. ఇది ఎంతవరకు అసలు వచ్చింది? ముందు గిరిజన ప్రాంతాలకి వెళ్ళడానికి రహదారులు, కొండ ప్రాంతంలో ఉన్న వారికి కిందకి దిగడానికి వెహికల్స్ వెళ్ళకపోవడం, వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టి రౌతులపాడు మండలంలో
ఆహ్, ఆవల్తి, పెద్దూరు వాటికి కింద నుంచి పైకి సీసీ రోడ్ శాంక్షన్ చేయించడం. దీని ద్వారా వారి వెహికల్స్‌ని అయితే సులువుగా ఇక్కడి నుంచి మేము వెళ్లి వారి సమస్యలను చూడడానికన్నా వారు కిందకి దిగి వారికున్న ఆరోగ్య సమస్యలైతేనేమి ఇలా ప్రతిరోజు వారికి ఉన్న జీవనోపాధారం గురించి అయితేనే వారికి సమస్య రోడ్డు రహదారిని తీర్చడం జరిగింది. త్వరలో అది నిర్మాణంలో కూడా ఉంది. అది కూడా పూర్తవుతుంది. ఇంకా వారికి ఇంకా పెద్దమల్లాపురం అన్నది మేము నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని ఒకసారి ఐటీడీఏ వాళ్ళతో మాట్లాడి అయి కూడా చేస్తామని ఆ రోజు మినిస్టర్ గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మేడం అంటే ముఖ్యంగా అంటే కత్తిపూడి, రౌతులపూడి రోడ్డుకి సంబంధించి మీరు ప్రతిపాదనగా తీసుకున్నారు. నిధులు కూడా శాంక్షన్ అయితే రమణీపేటకి సంబంధించి రోడ్డు చాలా అధ్వానంగా ఉందని చెప్తున్నారు. రమణయ్యపేట రోడ్ అంటే ఏలేశ్వరం టు రమణయ్యపేట అది గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్ల దాని ప్రభావం ఇప్పుడు కాదు కొన్ని కొన్ని టెక్నికల్ సమస్యలు ఉండడం వల్ల అది ఇంకా దాన్ని మేము పూర్తి చేయడానికి కొంచెం శ్రమించవలసొస్తుంది. టెక్నికల్ ప్రాబ్లమ్, కాంట్రాక్టర్ ప్రాబ్లమ్ వల్ల ఇప్పటికే నేను ఈ 18 నెలల కాలంలో దాదాపు ఒక 5, 6 సార్లు సీఎం గారి దగ్గరికి, ఈఎన్సీ గారి దగ్గరికి, సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా టెక్నికల్ సమస్యలన్నీ తీర్చేసి త్వరలోనే ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం. మేడం అయితే పార్టీ పరంగా అయితే అంటే అక్కడక్కడ కొంచెం విభేదాలు ఉన్నాయి. మీ కార్యకర్తలు అనేది దాన్ని ఎంతవరకు మీరు నియంత్రణ చేయడానికి పార్టీ పరంగా అన్నది కూటమి ప్రభుత్వంలో ఉన్నాం గాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులన్నది ప్రతి చోట ఉండేదే. దాన్నన్నిటిని కూడా సమన్వయం చేసి అన్నిటిని కూడా చక్కబెట్టడం జరిగింది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేదు. మేడం అందరికీ కూడా మేము ముందు నుంచి ఉన్న వాళ్ళకే కూడా మనం పదవులు ఇవ్వడం అయితేనేం, కమిటీలు వేయడం కూడా అన్నీ కూడా సక్రమంగా అన్ని రకాల వర్గాల వారికి సమన్వయం చేసేలాగే మేము ముందుకు వెళ్ళడం జరిగింది. మేడం చివరగా అంటే ఈ నియోజకవర్గంలో అంటే ఎక్కువగా మైనింగ్ జరుగుతుంది. అది మీరు అండగా ఉన్నారనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు మీరు దాన్ని చెప్తారు? మైనింగ్‌కి మనం అండగా ఉండడం అన్నది అది వాస్తవం కాదు. ఇప్పుడు బయట అభివృద్ధి జరుగుతుంది గాబట్టి, ఆ మైనింగ్ వెళ్ళడం అన్నది జరుగుతుంది. అది మనం అందరం కూడా ఎందుకంటే రహదారుల కన్నా ఏదన్నా అభివృద్ధి కన్నా రాష్ట్రం అంతా అభివృద్ధిలోకెళ్ళాలంటే ఇవి కొంచెం ముందుకు వెళ్ళాలి. కాకపోతే ఆ వెహికల్స్ వల్ల గ్రామాల్లో పడిన ఇబ్బందులు నేను ఖచ్చితంగా అక్కడ 2 పూట్ల వాటరింగ్ చేయడానికి ఏర్పాటు చేశాను. ఏదైతే రహదారులు వారు స్కూల్స్‌కెళ్ళే టైంలో పిల్లలు స్కూల్‌కెళ్ళే టైమింగ్స్‌లో వెహికల్స్ ఎళ్ళనివ్వకుండా కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఆ ట్రాఫిక్ సమస్యలను కూడా ఎప్పటికప్పుడు మేము నియంత్రణ చేస్తూ, ఒకవేళ ఏమన్నా ఇబ్బందయినప్పుడు వాళ్ళకి రహదారిని మళ్లించడం కూడా మేము ముందుకు వెళ్తున్నాము. ఆటిలికి కూడా ఎలా చేయాలని చెప్పి, గ్రామాల్లో ఒకవేళ ఈ ట్రాఫిక్ ఇబ్బందయినా అన్నప్పుడు స్కూల్స్‌కి టైమింగ్స్‌లో అయితేనే, లేదంటే కొంచెం వె లిమిట్‌గా గ్యాప్ ఇచ్చి వెళ్ళేలాగా కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అయితే చెప్తున్నారు. అంటే నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలైతే చేపడుతున్నాం. అక్కడక్కడ ఉన్న సమస్యలను కూడా అంటే పార్టీ పరంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మైనింగ్‌కి సంబంధించి లారీలైతే తిరుగుతున్న దాన్ని కూడా నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్‌తో నవీన్, స్వతంత్ర న్యూస్ ప్రత్తిపాడు నుంచి.